ఐబీఎం సంస్థ వచ్చే డిసెంబర్లో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేసే నాటికి అలాంటి కంప్యూటర్ను పూర్తి దేశీయ పరిజ్ఞానంతో ఇక్కడ తయారు చేయాలని అమరావతి క్వాంటమ్ మిషన్ ప్రతినిధులు శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం నిర్దేశించారు. క్వాంటమ్ పరిశోధనలకు నిధుల కొరత లేదని, ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. క్వాంటమ్ కంప్యూటరింగ్ రంగంలో భారత స్వావలంబన సాధించాలని, భవిష్యత్తులో ఏ అప్లికేషన్ కోసమూ ఎవరిపైనైనా ఆధారపడకూడదని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలోని ఏఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గన్నవరం మేధా టవర్స్ లోనూ ఏర్పాటు చేసిన దేశంలోనే మొదటి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ని ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన క్వాంటమ్ కంప్యూటర్లతో రిఫరెన్స్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో మన దేశం వేసిన పెద్ద ముందడుగు అన్నారు. క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన వెంకట్ సుబ్రహ్మణ్యం, క్యూబిటెక్ సంస్థ వ్యవస్థాపకుడు పృథ్వీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ సత్యనారాయణన్, వైస్ ఛాన్సలర్ సతీష్ కుమార్ను అభినందించారు. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సలహాదారు అజయ్ కుమార్ సూద్ ఢిల్లీ నుంచి వర్చువల్ గా పాల్గొన్నారు. In all walks of life, that is where we are having our very strong vision. Amaravati is not just where Quantum Valley, you are all aware. We are in Amaravati now. Our people, as rightly mentioned, there is a history. If you go to British Museum, there is a gallery on Amaravati particularly. That is the history of Amaravati. And also, all of you are here. Amaravati is the people's capital, this Amaravati. In our mythology, Amaravati is the Lord of Indra's abode. God's capital is Amaravati. Same Amaravati is this Amaravati. We want to build one of the best, beautiful city for the future. It is going to happen here. That is the miracle, that is the power of soil you have seen now. It is only the beginning. You are going to see in future. Even Kamakoti very fluently has spoken in Telugu. I requested him to come and settle in Amaravati. You will have more lifespan also. For that also I am giving you